హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉండటానికి ట్రై చేయండి. ఎవరైనా నాలాంటి వాళ్ళు బాగున్నారా అని పలకరిస్తే బాగున్నామండి, ఏదో ఉన్నాంలేండి అని కాకుండా నేను చాలా బాగున్నాను, ఫెంటాస్టిక్ గా ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నించండి. నిజంగా మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, ఒక సిస్టర్ అడిగారు కామెంట్ లో, భర్త పెళ్లి చేసుకుని మోసం చేస్తూ ఉంటాడు కదా, అట్లాంటి వాళ్ళ గురించి ఒక వీడియో చేయండి మేడం అని. అసలు అలాంటి వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే తక్కువేనండి. టాక్సిక్ పీపుల్ గా ఉంటారు. ఎన్ని రకాలుగా మనసుల్ని కష్టపెట్టాలో అన్ని రకాలుగా కష్టపెడుతుంటారు. భార్యని కనీసం ఒక మనిషిలాగా కూడా చూడరు. భార్యననే కాదు, ఆ ప్లేస్ లో లేడీస్ ఉన్నా సరే ఆడవాళ్ళు కూడా ఇట్లాంటి టాక్సిక్ రిలేషన్స్ లో ఉంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొని నిలబడటం చాలా కష్టం, తట్టుకోవటం కష్టం, వదిలించుకోవటానికి కుదరదు, బ్రతకటానికి కుదరదు. చాలా చాలా సఫర్ అవుతూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళటానికి చూస్తూ ఉండాలి అన్నమాట. అయితే మనకి తెలుసో తెలియకో ఇట్లాంటి వాళ్ళతో మనకు ఒక బంధం ఏర్పడిపోయింది అనుకోండి, వాటిని మనం ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా తట్టుకొని నిలబడాలి, నిలబడలేని పరిస్థితిలో ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి కూడా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. హైప్ కూడా చేసేసేయండి. బెల్ సింబల్ దానిలో పెట్టుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి. ఓకేనండి, ఎక్కువ లేట్ చేయకుండా మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? మీలో చాలా మంది ఇట్లాంటి వ్యక్తులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన లైఫ్ లోకి వచ్చేస్తారు మన ప్రమేయం లేకుండానే. కొంతమంది వాళ్ళు ఎలా ఉంటారంటే, తేనె పూసిన కత్తుల్లాగా ఉంటారు. మాటలు చాలా బాగుంటాయి, చేతలు మాత్రం చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. వదిలేసి వెళ్ళటానికి కుదరదు, ఉండటానికి కుదరదు. ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా వెళుతూ ఉంటుంది. మనకి ఏమాత్రం విలువ ఇవ్వరు. వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి అని అనుకుంటారు. వాళ్ళ ఆలోచన ధోరణి అంతా కూడా వన్ సైడ్ ఉంటుంది. యువతల వాళ్ళు కూడా మనుషులే అని, వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయని, వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయండి, వాటితో ఆడుకుంటే వాళ్ళు కూడా పెయిన్ గా ఫీల్ అవుతారు అని, ఇట్లాంటి విషయాల గురించి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ అనుకుని సెల్ఫిష్ తో ఉండే ఒక వ్యక్తులు అనమాట ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ టాలెంట్స్ అన్ని వాళ్ళకి ముందే తెలుస్తాయండి. అయినా సరే అవన్నీ దాచిపెట్టేసి, మసిపూసి మారేడుకాయ చేసేసి ఎలాగోలా పెళ్లి అనే ఒక బంధంలోకి లాగుతారు అనమాట. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి అర్హులు కాదు. వాళ్ళకి అర్హత లేదు. మీ పార్ట్నర్ ని, లేడీస్ అయినా జెంట్స్ అయినా, పార్ట్నర్ ని బాధ పెడుతున్నారు అని అంటే అలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత లేదు. అయినా సరే తగుదునమ్మా అని చేసుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రేమికులు అనుకోండి, ఇట్లాంటి బంధంలోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఇట్లాంటి వాళ్ళు ఈజీగా వదిలించేసుకోవచ్చు. కానీ పెళ్లి బంధం అనేది ఏర్పడిన తర్వాత అంత తొందరగా వదిలించుకోవడం కష్టము అనమాట. వాళ్ళని మార్చడానికి ప్రయత్నించినా సరే మారే అవకాశం అనేది లేదు. కళ్ళ ముందే మోసం చేస్తూ ఉంటారు, వేరే వ్యక్తులతో అఫైర్స్ నడుపుతూ ఉంటారు. ఏంటి అని అడిగితే ఉంటే ఉండు లేకపోతే లేదని చాలా కేర్లెస్ గా సమాధానాలు చెప్తా ఉంటారు. మీకు తెలియనంత వరకు ఆ అఫైర్ ని రహస్యంగా నడిపిస్తారు. మీకు తెలిసేసిన తర్వాత పబ్లిక్ గా నడిపిస్తూ ఉంటారు. అర్థమైందండి? తెలిసిపోయింది కానీ నువ్వేం చేస్తావులే అని చెప్పి. ఇలాంటప్పుడే మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పటం, మీ పేరెంట్స్ కి చెప్పటం, వాళ్ళ సంగతి ఏంటో తెలియచేయటం చెయ్యాలి. అలా కాకుండా సైలెంట్ గా మీరే ఎదుర్కొందాం అని అనుకున్నారంటే కుదరదు అండి. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళని వదిలేసేయాలి అని అనుకున్నప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటారు. మిమ్మల్ని వెళ్ళనీరు, ఉండనీరు. నువ్వంటే నాకు చాలా ప్రేమ కాబట్టి నీ దగ్గర నా స్వభావం మొత్తం చూపించేస్తున్నా అంటే, నా రెండో ఫేస్, ఇన్నర్ ఫేస్, నీ దగ్గర నేను ఏది దాచుకోవట్లా, నా క్యారెక్టర్ మొత్తం నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నా కాబట్టే నీ దగ్గర నేను నటించకుండా నా ఒరిజినల్ క్యారెక్టర్ మొత్తం నీకు చూపించేసి టాలెంట్ మొత్తం బయట పెట్టగలుగుతున్నాను. నీ దగ్గర మాత్రమే నేను ఇలా ఉండగలుగుతాను. బయట ఎవరి దగ్గరైనా ఉంటే తంతారు కదా, అందుకు అలాగా చెప్తూ ఉంటారు అనమాట. మీరేం చేస్తారంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినేసి, నిజమే నేనంటే ఎంత ప్రేమ లేకపోతే ఈ డైలాగ్స్ అన్ని చెప్తారు అని చెప్పేసి నమ్మేసి మళ్ళీ ఉంటారు. మాటల ద్వారా గాని ఇంకా ఏ విధంగా అయినా సరే బాధ పెట్టినట్టయితే మిమ్మల్ని సారీ చెప్పి మన్నించమని కాళ్ళు పట్టుకుని బతిమలాడతారు. మీరు ఓకే అని సరే అయిపోయిన తర్వాత మీకు కొంచెం ప్రేమ చూపిస్తారు. మిమ్మల్ని ఒకేసారి చంపరండి.
కొద్ది కొద్దిగా మనసుని గాయం చేస్తూ ఉంటారు. అటు చంపేసి పడేస్తే దరిద్రం వదిలిపోతుంది, చంపరు. ఇటు బతకనివ్వరు. రెండిటికి లేకుండా చేసి లైఫ్ ని సఫర్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే మీరు కనుక ఇలాంటి వ్యక్తుల్ని ప్రేమించినట్లయితే, ఇట్లాంటి సింటమ్స్ కనుక మీకు కనిపించినట్టయితే వెంటనే వాళ్ళని వదిలేసేయండి. లేదనుకోండి జీవితాంతం మీరు నరకం అనుభవించాల్సిందే. ఏంటి మేడం ఎవరిని చూసినా వదిలేసేయండి అని అంటున్నారా అని అనుకుంటున్నారా? మన లైఫ్ ఒకటే లైఫ్ అండి మనకి భగవంతుడు ఇచ్చింది. దీన్ని సంతోషంగా ఉండటానికి మాత్రమే ఇచ్చాడు. కానీ వ్యక్తుల వల్ల, కొంతమంది ఇలాంటి టాక్సిక్ పీపుల్ వల్ల మన సంతోషాలని నాశనం చేసుకొని బ్రతకమని ఏ దేవుడు చెప్పలేదు. కాబట్టి మంచి వాళ్ళైతే కలిసి ఉండొచ్చండి. ఇట్లా దినదినంగా కష్టపెడుతూ ఉండే వాళ్ళతో కలిసి నరకాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఒక మేడం గారు ఎప్పుడు చూసినా నాకు కామెంట్ చేస్తూనే ఉంటారు, భర్త 20 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నాడు, తన కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు, హోటల్ రూమ్స్కి వెళ్తా ఉంటాడు, అడిగితే నీకెందుకు అని అంటాడు. ఎంత గేరో చూడండి, ఎంత బలుపో చూడండి. అడగటానికి ఎవరు లేరని ఒక బలుపు అనమాట. దీని పేరే బలుపు అంటారు. అసలు మీకు ఇన్ని అలవాట్లు ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కసారి ఆలోచించుకొని చూడండి. ఎవరి టాలెంట్స్ వాళ్ళకే తెలుస్తాయి, బయట వాళ్ళకంటే కూడా. వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళకి తెలుసు, పెళ్లికి అనర్హులు అని తెలుసు. అయినా సరే ఒక వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తారు, బంధంలో ముడేసేస్తారు, బయటికి వెళ్లకుండా చేస్తారు, ఊపిరాడకుండా చేస్తారు. తద్వారా వాళ్ళకి మానసిక ప్రశాంతతని మొత్తం పోగొట్టేసి వాళ్ళ ఉసురు పోసుకుంటూ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇలాంటి బంధంలో ఇరుక్కుని బాధపడుతూ ఉన్నట్లు అయితే దయచేసి ఆ బాధను అనుభవిస్తూ జీవితాంతం ఉండాల్సిందే అని అనుకోకండి. ఇక ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలా అయిపోయింది, ఇంకా వేరే చేసేది ఏం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళ పాటికి వదిలేసి మీ పాటికి మీరు మీ లైఫ్ లో మీకు కూడా చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి, వాటితో మీరు బిజీగా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ళు అయిపోయింది అనుకో ఇట్లాంటి వాళ్ళతో జీవితం కొనసాగిస్తే, ఇప్పుడు విడిపోతే ఏం బాగుంటుంది చెప్పండి అసహ్యంగా. కాబట్టి అట్లాంటి వాళ్ళు వాళ్ళకంటూ ఒక సొంత లైఫ్ ని ఏర్పరచుకొని దాంట్లో బిజీగా ఉండాలి. అలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నా సరే పట్టించుకోకూడదు. ఒకే ఇంట్లో ఉన్నా సరే వాళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం ఉండొచ్చు. కొత్తగా బంధంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తే వెంటనే అట్లాంటి వాళ్ళని వదిలేసేయండి. మీకు ప్రేమ పాకం ముదరక ముందే వాళ్ళని వదిలేశారనుకోండి ఈజీగా ఉంటుంది. డెప్త్కి వెళ్ళిపోయారనుకోండి వాళ్ళ మీద ప్రేమ మిమ్మల్ని వదలనివ్వదు, వాళ్ళతోనే ఉండమని అంటుంది మీ మనసు. కాబట్టి అంత డెప్త్కి వెళ్ళక ముందే వాళ్ళ నుంచి బయటపడి మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది, వచ్చేసేయండి. ఇక ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ అసలు స్వరూపాలు బయటపడుతూ ఇప్పుడిప్పుడే వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి మీ పెద్దవాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ గురించి వివరించండి. మీకు ఇంకా పెద్ద లైఫ్ ఉంది, చాలా ఉంది. వాళ్ళతో ఉంటూ జీవితాంతం నరకాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి తగిన న్యాయం కోర్టు ఖచ్చితంగా చేస్తుంది. ఎవరిని కూడా అన్యాయం చేయదు చట్టము. భర్త ఎలాంటి వాడైనా సరే భరిస్తూ ఉండాల్సిందే అనేది ఒక కాలం. ఇప్పుడు అలా కాదండి, అన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరం లేదు. ఉన్నదే చిన్న జీవితం, అందులో కష్టాలే అనుభవిస్తూ ఉంటే అసలు నీ లైఫ్ అంటే ఏంటో నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నీ ఎమోషన్స్ తో ఎవరు ఆడుకున్నా సరే ఊరుకోకూడదు. నీ మనసుని ఎవరు కష్టపెడుతున్నా సరే ఊరుకోకూడదు. నిన్ను మాటి మాటికి గాయపరుస్తూ ఉంటే టాలరేట్ చెయ్యకూడదు, భరించకూడదు, సహించకూడదు. నోరు తెరిచి అడగటం నేర్చుకోవాలి. అప్పటికీ కుదరలేదా ఆ బంధం నుంచి విముక్తి అయిపోండి. అట్లాంటి వాళ్ళతో ఎంతకాలం ఉన్నా సరే మీ లైఫ్ అలానే ఉంటుంది, కానీ ఏమాత్రము మారదు. మోసం చేసే భర్తలు వాళ్ళ మనసుకి తెలుసు, ప్రతి ఒక్కరికి భగవంతుడు మనస్సాక్షిని పెట్టే ఉంటాడు. వాళ్ళ మనసుకి తెలుసు అనమాట ఇది తప్పు అని. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు ఇది తప్పు అని తెలియకుండా చేశారు అనుకోండి, వాళ్లకు మనం ఏమైనా చెప్పి మార్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇది తప్పు అని తెలిసి కూడా పని కట్టుకుని మరి చేస్తున్నారు అని అంటే వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పినా సరే మారే అవకాశం లేదు, మీ దారిలోకి వచ్చే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి బంధాలతో ఎవరైనా ఉంటే దయచేసి బయటపడటానికి చూడండి. కుదరదు అని అనుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని మీతో మీరు స్నేహం చేసుకుంటూ ముందుకెళ్ళండి. ప్రేమికులైతే మాత్రం చాలా జాగ్రత్త. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.